మహోన్నతుడైన తండ్రి, వాక్యమైనదే వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకు అనుగ్రహించమని, వాక్యం ద్వారా మాకు ఉదక స్నానం చేయించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నడిపింపు దయచిన ఆత్మకార్యం జరిగించమని, నాయకత్వాన్ని బట్టి నన్ను పాత్రగా వాడుకోమని వేసిన మనుషులు తండ్రి. ఆమేన్. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? మన దేవుని పిల్లలం కాబట్టి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కోరుకోవటం తప్పేం కాదు, పాపేం కాదు. చూద్దాం. ఆదికాండం 24:1. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా హై రేంజ్లో ఉంటుంది. అది మనం సంపాదించుకునేది కాదు, దేవుడు మాత్రమే ఇచ్చేది, దేవుని దగ్గర నుంచి మాత్రమే పొందుకునేది. ఈ మాట నన్ను చాలా కదిలిస్తుంది. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను అంటే, ఆశీర్వాదం అనేది ఒక విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉంటుందని ఇందుట్లో నేర్చుకోవచ్చు మనం. దేవుడు అబ్రహాముని ఎంత ఆశీర్వదించారు, ఏమేమి ఇచ్చారు మనం గమనిస్తే, భూలోకంలోనూ ఆశీర్వదించారు, పరలోకంలో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు. కొత్త నిబంధనలో మొట్టమొదటి పేరు అబ్రహాముతో స్టార్ట్ అవుతుంది. పాత నిబంధనలో కోట్ల మంది ఉన్నప్పటికీ 4000 సంవత్సరాల్లో అబ్రహాం ఏమి ఆదాంలాగా మొదటి వ్యక్తి కాదు, మధ్యలో వ్యక్తి అయినప్పటికీ కొత్త నిబంధన అబ్రహాముతో మొదలైందంటే ఎంత ఆశీర్వాదం ఈ భూమి మీద అబ్రహాం సంపాదించుకున్నాడు ఆలోచించడం ఒకసారి. అంతేనా? పరలోకంలో కూడా స్థానం సంపాదించుకున్నాడు అబ్రహాం. ఎలా చెప్పగలం? కొత్త నిబంధనలో ధనవంతుడు లాజరు గురించి యేసు ప్రభు వారు చెప్పినప్పుడు లాజరు వెళ్ళి ఆనుకున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. భూలోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా అబ్రహాము గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద దేవుడు అబ్రహాం ఇచ్చిన ఆధిక్యతలు చూస్తే మామూలుగా ఉండవు. దేవుడే స్వయంగా సృష్టికర్త, విశ్వ నిర్మాత, ఇతడు నా స్నేహితుడు అని అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చారు బైబిల్లో. మనకి అబ్రహాం తేడా ఏంటంటే, మనం దేవుణ్ణి స్నేహితుడని మనం చెప్పుకుంటాం, కానీ దేవుడు చెప్పరు. కానీ దేవుడు అబ్రహాంకే సాక్ష్యం ఇచ్చారు. అది అబ్రహాం యొక్క స్పెషాలిటీ, అబ్రహాం పొందుకున్న కృప, ఆధిక్యత. ఇతడు నా స్నేహితుడు. ఇంకోటి, అబ్రహాం జోలికి వస్తే మనుషులో, అతని దగ్గర ఉన్న పనుల్లో, తన దగ్గర ఉన్న యోధులో, లేకపోతే పెంచుకున్న జీవరాశిలో, కుటుంబ సభ్యులో, లేకపోతే దేవదూతలో కాదు, డైరెక్ట్గా సృష్టికర్త ఎంటర్ అయిపోతారండి. డైరెక్ట్గా దేవుడే ఎంటర్ అయిపోయి వాళ్ళంతు చూస్తారు. అంతగా ఆధిక్యత అబ్రహాం సంపాదించుకున్నాడు. మనం ఆదికాండం చదివినట్లయితే ఇదంతా అర్థమవుతూ ఉంటుంది. అంతేకాదు, అబ్రహాము భూమి మీద ఆయుష్ సంపాదించుకున్నాడు, ఆరోగ్యం సంపాదించుకున్నాడు, సంతోషం, సమాధానం, ఆస్తి, అంతస్తు, కుటుంబం, సంతానం, పరిచారకులు, ఇంట్లో యోధులు, అందరినీ అన్నిటినీ దేవుడి ద్వారా సంపాదించుకున్నాడు. మన దేవుడు మనల్ని భూలోకంలో, పరలోకంలో, 2 లోకాల్లో ఆశీర్వదించే దేవుడు. దేవుడు అబ్రహాంని ఎందుకు 2 లోకాల్లో ఆశీర్వదించారు? మనల్ని కూడా 2 లోకాల్లో ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఆలోచన ఒకసారి. అన్నీ ఉన్నాయి, ఇంకా అబ్రహాం జీవితంలో ఇది లేదు, ఇది ఉంటే బాగుండు, ఇది మిస్ అయింది అంటానికి ఏం లేదు. చాలా కాలం బతికాడు, ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, విలువ ఉంది, స్థానం ఉంది, స్థితి ఉంది. సరే, ఎన్ని ఉండి కుటుంబం లేదా? కుటుంబం ఉంది, పరిచారకులు. బాబా, ఏం బతకండి, ఏం జీవితం అండి బాబు. నోరూరిపోతుందా? ఆశీర్వదించబడిన వాళ్ళని చూసినప్పుడు నోరూరాలి. నోరూరటమే కాదు, వాళ్ళు ఏం చేశారో మనం కూడా చెయ్యాలి. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాను. అది పాత నిబంధన ఆదికాండంలో కనబడింది. కొత్త నిబంధనలో ప్రియుడని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. అది కన్ఫర్మ్ అయింది అబ్రహాం జీవితంలో. ఆత్మలో వర్ధిల్లాడు కాబట్టి అన్ని విషయాల్లో వర్ధిల్లాడు, ఆశీర్వదించబడ్డాడు, అందరికీ మాదిరిగా ఉన్నాడు, ప్రపంచానికే మాదిరి అయిపోయాడండి బాబా అబ్రహాం. అబ్రహాం ఆశీర్వాదానికి గల కారణం సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు. ఏమని? విశ్వాసం చూపించాడని, లోబడ్డాడని, పిలిచిన వెంటనే బయలుదేరాడని. అందరికి తెలిసిందే, కామన్.
అబ్రహాం భక్తులు ఏమేం కనబడతాయి? విశ్వాసం కనబడిద్ది, ప్రార్థన కనబడిద్ది, నిరీక్షణ కనబడిద్ది, దేవునితో సహవాసం కనబడిద్ది, బలిపీఠాలు కనబడతాయి, కృతజ్ఞత కనబడిద్ది, దశంభాగం కనబడిద్ది, ఇవన్నీ కనబడతాయండి. ఇది భక్తిలో ఇవన్నీ ఉండాల్సినవన్నీ కనబడతాయి అబ్రహాం జీవితంలో. ఇది అందరూ చెప్తారు, అబ్రహాం దేవుణ్ణి నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిన. మామూలు అప్పుడు కాదు, వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అతను నిరీక్షించాడని. ఓకే, ఇదంతా ఒక కారణం. అబ్రహాము ఆశీర్వాదానికి గల రెండవ కారణం ఏంటి? మొదటి కారణం భక్తి అయితే రెండవ కారణం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు చాలా కాలం నుంచి అడుగుతున్నారు, ఆశిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వేడుకుంటున్నారు, ప్రభు నన్ను ఆశీర్వదించండి అయ్యా, అన్యులు ఎదురు ధన్యులుగా చేస్తున్నారు, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, వేరే వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటున్నారు. పెద్ద పెద్ద స్పీకర్లు వచ్చినప్పుడు, ఇంటర్నేషనల్ స్పీకర్లు వచ్చినప్పుడు, అయ్యా ఆశీర్వాదం కోసం ప్రేయర్ చేయండి, అయ్యా నన్ను ఆశీర్వదించమని దేవుడు చెప్పండి అయ్యా రికమెండేషన్ అని ఇవన్నీ చేస్తున్నారు. తప్పు లేదు, తప్పేం కాదు. అన్యులు ఎదుట మనం నిలబడాలంటే, మన దేవుడు మహిమ రావాలంటే ఖచ్చితంగా మనకి ఆశీర్వాదం రావాలి, ఖచ్చితంగా రావాలి ఆశీర్వాదం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడతారు, మన స్థాయి పెరగాలి, స్థితి పెరగాలి, అంతా ఓకే. ఆ ప్రశ్నకి దేవుడు ఈరోజు ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు ఆయన. అబ్రహాము ఆశీర్వాదానికి ఒకవేళ మనం 2 కారణాలుగా డివైడ్ చేస్తే, మొదటి కారణం భక్తి అయితే, రెండవ కారణం అసలు ఎవరు పట్టించుకునే విషయం, గొప్ప విషయం, విలువైన విషయం. రెండవ కారణం అబ్రహాం యొక్క వ్యక్తిత్వం అండి, క్యారెక్టర్. అబ్రహాం యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పది. అది మనం చాలా జాగ్రత్తగా బైబిల్లోంచి పరిశీలిద్దాం. ఎందుకు దేవుడు అబ్రహాంను అంతగా ఆశీర్వదించారు? ఎందుకు అతని ద్వారా వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి? ఎప్పటికీ అబ్రహాము పొందిన ఆశీర్వచనము అని కొత్త నిబంధనలు ఎందుకుంది? ఎందుకు మనం కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అబ్రహాం పేరుతో పాటలు ఎందుకు పాడుకుంటున్నాం? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా. ఏం నచ్చింది అబ్రహాంలో దేవునికి? మనం కూడా నచ్చాలంటే మనం ఏం చేయాలి? భక్తితో పాటు మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి? దేవుడు ఏం కోరుకుంటున్నారు? ఏం చేస్తే ఆశీర్వదిస్తారు? చాలా మంది భక్తిని కాపాడుకుంటారు కానీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోరు. భక్తి మాత్రం తెల్లవారుజామున 3 లేసే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. కన్నీళ్లు గార్చే వాళ్ళు ఉన్నారు, మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, గంటలు బైబిల్ చదువుతారు, ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వని క్రైస్తవ్యం రోజు రోజుకి పెరిగిపోతుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మీకు క్లారిటీ వస్తుంది. అబ్రహాం దేవుడు ఎందుకు అంత ఆశీర్వదించారు, అన్ని కోణాల్లో, అన్ని రకాలుగా, 2 లోకాల్లో ఎందుకు ఆశీర్వదించారు అన్నదానికి చాలా గొప్ప విలువైన విషయం దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నారు. ఒక 5 లక్షణాలు మీ ముందు పెడతా. అబ్రహాములోని విలువైన 5 లక్షణాలు మీ ముందు పెడతాను. దయచేసి ప్రతి ఒక్కరూ వాక్యపు వెలుగులో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. చూద్దాం. అబ్రహాం వ్యక్తిత్వంలో మొట్టమొదటి లక్షణం చూద్దాం. ఆదికాండం 18:1. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండనైన గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 6, 7, 8 వచనాలు. అబ్రహాము గుడారంలో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు భోజనము చేయుచుండగా 90 సంవత్సరాల వృద్ధుడు నిలుచుండి పరిచర్య చేస్తున్నాడు. ఈ 3 వచనాల్లో మనకేం కనబడింది తెలుసా? దేవుని పట్ల అబ్రహాముకున్న అమితమైన ప్రేమ కనబడింది. మనకిష్టమైన వ్యక్తులు వచ్చినప్పుడు మన యాక్షన్ ఒకలాగా ఉంటది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనకిష్టమైన వ్యక్తుల స్థాల కోసం పరిగెడతాం, అవునా కదా? అబ్రహాము అమితంగా దేవుణ్ణి ప్రేమించాడు. ఎంత అంటే అబ్రహాం దగ్గరికి దేవుడు మనిషి రూపంలో వస్తే గబ్బా పరిగెత్తుకుని తన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇంకో ఇలా చేయి, నీట్గా చేయి, ఇంకో తొందరగా మంచి ఆహారం చేసి అదిరిపోవాలి, టేస్ట్ మామూలుగా ఉండకూడదు, వచ్చింది ఎవరో తెలుసా? నా ప్రేమికుడు అన్నాడు. ఎమ్మడే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తనే పశువుల సాగుకి వెళ్ళాడు. 100 మంది పనులు ఉన్నారండి బాబు, లెక్కలేనంత మంది పనులు ఉన్నారు. తనే పరిగెత్తాడు. 90 ఏళ్ల వయసులో తనే శ్రేష్టమైనది మంచి లేత దూడను తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇచ్చాడు. భోజనం చేస్తూ ఉండగా ఏం చేస్తున్నాడు? నుంచున్నాడు, పరిగెత్తాడు, సాగిలిపడ్డాడు దేవుడికి. చూడండి, ఇవన్నీ ఏం తెలియజేస్తుందంటే ప్రేమని కనపరుస్తుంది. ప్రేమ, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో అబ్రహాము ఇక్కడ కనబడుతుంది. ప్రేమ అనేది క్రియల్లో కనబడిద్దండి. మాటలతో నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రాణం, సోది మాటలు ఉండదు ప్రేమలో. క్రియలు అంతా క్రియలే. తనకంటే ఎక్కువ ప్రేమించాడు. తన భార్య కంటే
ఆస్తి కంటే అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించినట్లు ప్రూవ్ చేసుకున్నాడండి. అబ్రహాము దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాడు. మనకి వాక్యపు వెలుగులో స్పష్టంగా కనబడుతుంది. అక్కడతో అయిపోయింది. ఆదికాండం 23:1 నుంచి. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. సారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యాతర్బులో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా. దీనిలోంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అబ్రహాము భార్య చనిపోయింది. భార్య చనిపోయినప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటున్నాడు, అంగలారుస్తున్నాడు. అయ్యో నా భాగస్వామి చనిపోయింది, నా స్నేహితురాలు చనిపోయింది, నా భార్య చనిపోయింది, నా బంధం చనిపోయిందని ఏడుస్తున్నాడు. అంతేకాదు, నాకు బాగా ఆశ్చర్యం అనిపించేది ఏంటో తెలుసా? చనిపోయిన భార్యకి, బతుకున్న భార్య కాదు, చనిపోయిన భార్య కోసం అన్యుల దగ్గరికి వెళ్ళి చేయి జాపుతున్నాడు. నాకు ఒక మంచి భూమి ఇస్తారా? ఇది నా దేశం కాదు. ఎంత ప్రేమ అంటే అది మామూలు ప్రేమ కాదు. భార్య కోసం ఏడ్చే ప్రేమ, భార్య కోసం చేయి చాపే ప్రేమ. ఇటు అబ్రహాం జీవితం అంటే ఎంతగా ఉంటుంది. దేవుడికి శ్రేష్టమైనది ఇస్తాడు, ఏదైనా భార్యకి శ్రేష్టమైనది ఇస్తాడండి. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి బాబు, ఎంత గొప్ప వ్యక్తిత్వం. దేవుని మాత్రమే ప్రేమించాడా? కాదు కాదు కాదు. దేవుని ప్రేమించాడు, భార్యను కూడా ప్రేమించాడు. చూద్దాం ఆదికాండం 22:1-2 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. అద్భుతమైన వచనం అండి. దేవుని దృష్టికి ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? కొడుకుని అమితంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు మీ డబ్బా మీరే కొట్టుకుంటారు. నేను నా భార్యను ప్రేమిస్తాను, నా పిల్లల్ని ప్రేమిస్తాను, నా కుటుంబాన్ని. మీ దృష్టిలో ప్రేమిస్తున్నట్లు భ్రమలో బతుకుతున్నారు మీరు, ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. లోకం సాక్ష్యం ఇస్తుంది అబ్రహాం కోసం. ఎందుకని? ఊరు ప్రజలు చాలా మంది ఉన్నప్పుడు, ఈడెవడండి బాబు, భార్య కోసం ఇంత అడుక్కుంటాడేంటి, భార్య కోసం ఇంత పెట్టి వెలబెట్టుకుంటున్నాడేంటి, భార్య కోసం సాగిలి పడతాడేంటి అనుకోరా? సమాజం చెప్పుకోదా, పట్టించుకోదా, ఏం మాట్లాడుకోకుండా ఉంటారా మనుషులు? దేవుడు గమనిస్తున్నారు. దేవుడు దృష్టికి తన కొడుకుని అమితంగా ప్రేమిస్తున్నాడు. లోకం గమనిస్తుంది. లోకం దృష్టికి తన భార్యను అమితంగా ప్రేమిస్తున్నాడు. పని వాళ్ళు గమనిస్తుండగా, మా గురువు గారు, మా యజమాని, నేను ఉన్నా కదా పరిగెడతానికి, నా పని అది కదా, నేను పోషించబడుతున్నాను కదా, దేవుడు వచ్చారని చెప్పి పరిగెత్తుకుని ఈయన వెళ్తాడేంట్రా బాబు? పనోళ్ళు గమనిస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. నీ డబ్బా నువ్వే. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నేను అందరిని ప్రేమిస్తున్నాను. నీ డబ్బాను కొట్టుకోవడం తప్ప అది నిజం కాదు, అది నిజం కాదు, నిజం కాదు. ఆదికాండం 13:8 చూద్దాం. కాబట్టి అబ్రహాము, మనము బంధువులం కనుక నాకు నీకును నా పశువుల కాపరులను నీ పశువుల కాపరులను కలహం ఉండకూడదు. తమ్ముడిని ప్రేమిస్తున్నాడు, లోతుని ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించాడంటే హై రేంజ్ లో, భార్యను ప్రేమించాడంటే హై రేంజ్ లో, కొడుకుని ప్రేమించాడంటే హై రేంజ్ లో, తమ్ముడిని ప్రేమిస్తున్నాడు. బాబు నాయనా కూర్చో, మనం బంధువులు, మనం గొడవ పడకూడదు, నీకేం కావాలంటే తీసుకో, నీకు ఎలా కావాలంటే చేసుకో. ఒక్కళ్ళని కాదు, ఇక్కడ మనం పాయింట్ నేర్చుకోవాలి. యాప్లికాయ ఉంది, ఎవడు తిన్నా అది టేస్ట్ వస్తుంది. దొంగోడు తిన్నా, పోలీస్ తిన్నా, రౌడీ తిన్నా, మంచోడు తిన్నా, చెడ్డోడు తిన్నా, ఆడ తిన్నా, మగోడు తిన్నా దాని టేస్ట్ మారిద్దా? చెప్పాలి, అసాధ్యం. ప్రేమ గల వ్యక్తి అందరిని ప్రేమిస్తాడు, దేవుణ్ణి, మనుషుల్లో అందరినీ. అతనిలో ప్రేమ అనేది ఉంది కాబట్టి, అబ్రహాము ప్రేమ గల వ్యక్తి కాబట్టి, తన హృదయంలో ఒక లక్షణం, ప్రేమ అనే లక్షణం ఉంది కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికీ శ్రేష్టమైన ఇస్తున్నాడండి. ఖచ్చితంగా కాపర్లు, పనోళ్ళు ఆశ్చర్యపోతారు. ఈ కుటుంబం ఉండగా లోతుకు అంత విలువిస్తాడేంటి, బంధువుకు అంత విలువిస్తాడేంటి? ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఆదికాండం 15:2 చూద్దాం. ప్రభువైన యెహోవా, నాకు నీ ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినై పోవచ్చున్నాను. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. దమస్కు ఎలియాజరే నా ఆస్తి మొత్తానికి కర్త అయిపోతాడు కదా. ఇస్సాకు ఇంకా పుట్టక ముందు జరిగిన సందర్భంలో దేవుడేం మాట్లాడట్లా. దేవుడు ఒక విషయం మాట్లాడుతుంటే అబ్రహాం వ్యక్తిత్వం ఇక్కడ కనబడింది. ఒకవేళ పిల్లలు పుట్టకపోతే ప్రభువా
నా ఆస్తి అంతా కోట్ల రూపాయల ఆస్తి నా దాసుడికి ఇచ్చేస్తాను, ఎలియాజర్కి ఇచ్చేస్తాను. అతడు నమ్మకస్తుడు, నన్ను ప్రేమించాడు, నాకు పరిచయం చేశాడు, నాకు చేతికి నీళ్ళు అందించాడు, కాబట్టి అతనికి ఇచ్చేస్తాను. ఏ బంధువులు లేరా, స్నేహితులు లేరా, ఎవరు లేరా? అబ్రహాం అనాథ? పనోడి కూడా ఏంటి? పనోడిని కూడా ప్రేమించాడు, దాసుణ్ణి కూడా ప్రేమించాడు, దాసుణ్ణి కూడా. ఇంకా అది డిఫాల్ట్ అండి, అది అందరినీ ప్రేమిస్తుంది. తారతమ్యాలు లేకుండా ఆ ప్రేమ అందరినీ ప్రేమిస్తుంది. పనోడిని ప్రేమిస్తుంది, తమ్ముడిని ప్రేమిస్తుంది, భార్యని ప్రేమిస్తుంది, కొడుకుని ప్రేమిస్తుంది, దేవుణ్ణి ప్రేమిస్తుంది. ఊరినే దేవుడు ఆశీర్వదించేస్తారా? ఊరినే దేవుడు 2 లోకాల్లో స్థాయిని ఇచ్చేస్తారా? అబ్రహాము వ్యక్తిత్వం దేవునికి బహుగా 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 నచ్చేసిందంతే. అందరినీ ప్రేమించడం ఎంత గొప్ప విషయం. ఈరోజు ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించావు, ఇంట్లో వాళ్ళని ప్రేమించావు, నీకోసం దివారాత్రులు నలిగిపోతూ భరిస్తున్న సేవకుడిని ప్రేమించావు, పొరుగువారిని ప్రేమించావు. ఎక్కడా ప్రేమ అనేది లేకుండా బతుకుతున్నాం. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎప్పటికీ ఎరగలేడు. ప్రేమ లేకుండా దేవుడి దగ్గర అవడం అసాధ్యం, ప్రేమ లేకుండా దేవుని హత్తుకోవడం అసాధ్యం. ఇంకా ఆశీర్వాదం దేవుడు ఎరుగు, దేవుడి దగ్గరే వెళ్ళలేవు, ఇంకా ఆశీర్వాదం ఎలా దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు. పిచ్చి భ్రమలో బతుకుతున్నావు, అలాగే బ్రతుకు కొన్ని సంవత్సరాలు అయిపోద్ది, ఇంకేం మిగలదు నీ జీవితంలో చెప్పుకుంటానికి. ప్రేమ లేకపోతే అసలు అప్లికేషనే దేవుడు తీసుకోరు, సంతకం పెడుతుంది దేవుడి సంగతి. రిజెక్ట్. పౌలు అంటాడు, ప్రేమ లేకపోతే నిష్ప్రయోజనం. ప్రేమ లేనివాడు నిష్ప్రయోజకుడు. ప్రేమ ఉందా లేదా? అదే 1 యోహాను 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చూడండి, దేవుడు ప్రేమస్వరూపి ఉన్నారు. ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. ప్రేమ 24 గంటలు మన పని ఒకటే, దేవుణ్ణి ప్రేమించడం, మనుషులను ప్రేమించడం. అందరినీ ప్రేమించాలి. ప్రేమిస్తామని మనల్ని సృష్టించుకున్నారు ఆయన. దేవుణ్ణి మనుషుల్ని ప్రేమిస్తామని నమ్మకంతో పిలుచుకున్నారు, ప్రేమతో పిలుచుకున్నారు, ప్రేమతో రక్షించుకున్నారు. క్రీస్తు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే క్రీస్తు. కానీ ఈరోజు క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటారు, దేవుని పిల్లని హడావుడి చేస్తారు, బోర్డులు తగిలించుకుంటారు, వాట్సాప్ చేసుకుంటారు, స్టేటస్లు పెట్టుకుంటారు. ప్రేమే ఉండదు, ప్రేమే ఉండదు, ప్రేమే. దేవుని లక్షణం ప్రేమ, దేవుని స్వభావం ప్రేమ. దేవుని పిల్లలమైతే ఖచ్చితంగా దేవుని లక్షణం ఉంటుంది, ఉండాలి. ఉండకపోతే ఆశీర్వాదంలో కూడా దేవుడు నీకు ఇవ్వరు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. కృప ద్వారా ఏదో చిన్న చిన్న ఇస్తారేమో, చిన్న చిన్న తప్పని పరిస్థితుల్లో ఏదో వాడుకుంటారేమో, కానీ ఆశీర్వాదం అనేది నీ జీవితంలో రాదు రాదు రాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉండాలి. కానీ ఈ రోజు ఏంటి తెలుసా? ద్వేషం ఎక్కువైపోయింది. దేవుని పిల్లల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది సేవకుల్లో కూడా ద్వేషం ఎక్కువైపోయిందండి. ద్వేషం, పడని తత్వం. పొద్దున్న లేచిగాంచి ద్వేషంతో లెగుస్తారు, ద్వేషంతో గడుపుతారు, రోజంతా ద్వేషంతోనే పడుకుంటారండి. ఏం బ్రతుకులండి బాబు. దేవుడు సాక్ష్యం ఇస్తారా మీకు? లోకం సాక్ష్యం ఇస్తుందా? అయితే ఓ పని చేయి, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు హడావుడి చేస్తున్నావు, వాళ్ళతో చెప్పించు. ఇదిగో ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తుంది అని. వాళ్ళు లోతు చెప్తాడు అబ్రహాం గురించి, భార్య చెప్పిద్ది, దేవుడు చెప్తారు, కొడుకు చెప్తాడు, అందరూ చెప్తారు సాక్ష్యం. అతను మాత్రమే కాదు, క్రియల్లో చేసి చూపించాడు కాబట్టి దేవుని మొదలుకొని మనుషులు అందరూ అతనికి సాక్ష్యం ఇస్తారు. అంత హడావుడి తప్ప ఏం ఉండదు. భక్తి మాత్రమే సరిపోదు. నీ ఆశీర్వాదానికి భక్తితో పాటు వ్యక్తిత్వం కావాలి. ఖచ్చితంగా దేవుని లక్షణాలు కలిగి నువ్వు జీవించాలి. మొదటిది దేవుని లక్షణం కలిగి అబ్రహాం జీవించాడు. అందరినీ ఎలా ప్రేమించగలిగాడండి బాబు, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందండి. దేవుణ్ణి ప్రేమిస్తాడు, భార్యను ప్రేమిస్తాడు, కొడుకుని ప్రేమిస్తాడు, తమ్ముడిని ప్రేమిస్తాడు, పనోడిని ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమించాడండి. ఎంత గొప్పగా ఉంది. చూద్దాం, దేవుడు అబ్రహాముని అంతగా ఆశీర్వదించడానికి గల కారణం, అంతగా హెచ్చించడానికి, అన్ని ఆధిక్యతలు ఇవ్వడానికి గల కారణం ఏంటో చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం ఏమేమి ఇచ్చారో చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని
ఆశీర్వదించెదను. ఆశీర్వదిస్తా. నిన్ను దూషించు వారిని శపించెదను. ఆ, భూమి యొక్క సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడి అబ్రహాముతో అనను. నీ యందు ఆశీర్వదించబడెనని అబ్రహాముతో అనను. 7 రకాల ఆశీర్వాదాలు, 7 రకాల వాగ్దానాలు. మనలాంటి మనిషే, విగ్రహారాధన వచ్చినోడు, భయభక్తు దేవుని బిడ్డ కాదు. అవన్నీ పొందుకున్న తర్వాత లాస్ట్లో చివరి వయసులో వృద్ధుడై ఉన్నప్పుడు ఆ వచనం, అన్ని విషయములోనూ దేవుడు అతన్ని ఆశీర్వదించాను. ఏంటి కారణం? ఎందుకు దేవుడికి ఎంత నచ్చేశాడు? ఎందుకు దేవుడు ఇంతగా తన దక్షిణాస్తం చేత ఇన్ని వరాలు ఆధిక్యతలు ఇచ్చేశారు? దూషించిన వాళ్ళని చెప్పించడం ఏంటి? అతన్ని దూషిస్తే దేవుడిని దూషిస్తాం? అంతగా దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడండి అబ్రహాము. బైబిల్ మొత్తం మీద మొట్టమొదటి వ్యక్తి, ఇతడు నా స్నేహితుడు అని మురిసిపోయి దేవుడు చెప్పిన వ్యక్తి అబ్రహాము. ఎందుకంటే ఎవడిని పడితే ఆడిని స్నేహితుడు అనం మనం. తిరుగుబోద్దాన్ని పట్టుకుని ఒక అమ్మాయి స్నేహితురాలు అంటదా? చెప్పాలి. ఒక తాగుబోతాడు రోడ్ల మీద పడి అందరినీ పెట్టుకొని కొట్టేవాడిని పట్టుకుని నా ఫ్రెండ్ అని మొగోడు ఎవడని అంటాడా? మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని, మంచి వ్యక్తుల్ని నా స్నేహితుడు, నా స్నేహితురాలు అని చెప్పుకుంటానికి ఇష్టపడతారు. అవునా కాదా? దేవుడు అబ్రహామును చూసినప్పుడు, అతని వ్యక్తిత్వం చూసినప్పుడు, ఈట్రా నా స్నేహితుడు. ఆలోచించండి, ఒక మట్టి మనుషులుగా మనమే క్యారెక్టర్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతను నా ఫ్రెండు అని అస్సలు చెప్పం. ఎవరన్నా అన్నాడు నీ ఫ్రెండ్, చిచే ఈడు నా ఫ్రెండ్ ఏంటి, ఈడు దరిద్రుడు, ఇది పనిహిమాలింది, ఈడు పనిహిమాలనోడు, వీళ్ళు నా ఫ్రెండ్స్ కాదు బాబాయ్ అంటారా లేదా? మరి పరిశుద్ధుడైన దేవుడు, నీతిగల దేవుడు, యథార్థవంతుడు అబ్రహాముని అన్నారంటే తన వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు అన్నారు అబ్రహాముని స్నేహితుడు అని. కడుపు నిండిపోయిందండి బాబు, మనసంతా ఉల్లాసంగా. ఒక లక్షణం చూస్తేనే అందరినీ ప్రేమించడం ఏంటండి బాబు? కొంతమంది దేవుని ప్రేమిస్తే మనుషులను ప్రేమించరు, మనుషులు ప్రేమిస్తే దేవుని ప్రేమించరు, కుటుంబాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించరు, ఇక కుటుంబమే సర్వస్వం అంటారు. ఇదేంటో మరి అబ్రహాము దేవుని ప్రేమిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు, కుటుంబంగా పనులను ప్రేమిస్తాడు, బంధువులను ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ శ్రేష్టమైన ఇస్తాడు. చదివారా మీరు? చావక ముందే అందరికి బహుమానాలు ఇచ్చేసాడు, అందరికి ఆస్తి పంచేశాడు. నేను చచ్చిపోతాను, మళ్ళీ ఎవరు బాధపడకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, అందరికీ ఆస్తి పంచిచ్చేశాడు. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి బాబు అబ్రహాంది. కాబట్టి 2 లోకాల్లో అతడు ఆశీర్వదించబడ్డాడు. ఫాస్ట్గా 2వ లక్షణం చూద్దాం. దీనికి రెఫరెన్స్ లాక్కర్లేదు, మీరు ఆదికాండం చదువుకుంటే మీకే అర్థం ఉంది. భార్య ఉండ చోట ఉండకుండా, నాకు పిల్లలు లేరు కదా, ఈవిని తీసుకెళ్ళు నా దాసినని చెప్పి ఆగరణ తీసుకెళ్తాడు. ఎవరు తీసుకెళ్ళమన్నారు? ఎవరు వెళ్ళమన్నారు? ఆయన అడిగాడా అబ్రహాము? నీ దాసి నువ్వు అని అడిగాడా? నాకు పిల్లలు కావాలని అడిగాడా? భార్య ఉన్న చోట ఉండకుండా ఇచ్చింది. పుట్టాడు కొడుకు, డాడీ అని పిలిపించుకున్నాడు. కొంతకాలం తర్వాత గొడవలైన సమస్యలు వచ్చినాయి. ఏం చేసింది భార్య? పంపించి నువ్వు మరి అది కొడుకు, చిన్న కొడుకు లైఫ్లో ఫస్ట్ టైం డాడీ అని పిలుచుకున్నాడు. పంపించి ఇప్పుడు భార్య మీద ఏం రావాలి? సహజంగా కోపం రావాలి, మండిపోవాలి, రగిలిపోవాలి. ఏంటే పనికి మాలిందానా, నేనేమన్నా అడిగానా? నువ్వే కదా ఆశలు రేపావు, నువ్వే కదా కొడుకుని కనమన్నావు, నువ్వే కదా ఆడితో ఆడుకోమన్నావు. భార్యను క్షమించాడా లేదా? మనసులో పెట్టుకున్నాడా? ఏమన్నా అన్నాడా? చెప్పించాడా? దూరం చేశాడా? ఫెసిలిటీస్ కట్ చేశాడా? చెప్పండి. అయిపోయింది. తమ్ముడు దగ్గరికి వద్దాం. తమ్ముడు పనుల ముందు అందరి ఎదుట నేను వెళ్ళిపోతానని చెప్పి డిసైడ్ వెళ్ళిపోయాడే కానీ, అన్నయ్య మీరు లేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను, దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తారన్నయ్య? అన్నయ్యో పెదనానో పక్కన పెట్టండి. అబ్రహామా, నిన్ను బట్టే కదా నేను బయటకు వచ్చాను, దేశం వచ్చాను అని చెప్పి ఖచ్చితంగా ఉండాలి అబ్రహాంతో. లోతు విడిపోవడానికి ఇష్టపడకూడదు. అబ్రహాం విడిపోయినా పర్లేదు, ఎందుకంటే అబ్రహాం డైరెక్ట్గా దేవుడు కృప ఉంది, ఆధిక్యత ఉంది. కానీ లోతు చిన్నోడు అబ్రహాంతో పోల్చుకుంటే. వెళ్ళిపోయాడు, ఇటు కావాలి నాకు అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఎలా ఉంటుంది మనకి? వేరైపోతే మన జీవితంలో మనం తీసుకొచ్చి మనం పెంచిన తర్వాత పెద్ద చేసిన ఒక వ్యక్తి మనల్ని కాదని గుండెల మీద కొట్టి వెళ్ళిపోతే ఎంత కోపం వస్తుంది. మరి ఇప్పుడు లోతుని ఏమనాలి? కోప్పడాలి. ఎక్కడన్నా బైబిల్లో ఆదికాండంలో లోతుని కోప్పడినట్లు కానీ, దూరం చేసుకున్నట్లు కానీ, వదిలేసినట్టు కానీ, అసహించుకున్నట్టు కానీ ఉందా? క్షమించేసాడు తమ్ముడు. భార్యని చూస్తే ఎప్పటికైనా రగిలిపోదు. ప్రేమించే భర్తకి, ప్రేమించిన వాడి గురించి నేను మాట్లాడలేదు, ప్రేమించే భర్తకి తన భార్యని ఎవడైనా చూశాడా కళ్ళు పీకేయాలనిపిస్తుంది. అంత రోషం మొగుడికి ఉంటుంది, భర్తకు ఉంటుంది అంత రోషం. అలాంటిది రాజుగారు తీసుకెళ్ళిపోయి అంతఃపురంలో బంధిస్తే ఎంత రోషం వచ్చి ఉంటుంది అబ్రహాంకి, ఎంత కోపం వచ్చి ఉంటుంది. ఒక్క మాటనే అన్నాడు అబీమెలెకుని కానీ, 2 రాజుల్ని అబ్రహాం ప్రవక్త శపించేయచ్చు, అధికారం ఉంది, ఇరికిచ్చచ్చు దేవుడి దగ్గర.
వాళ్ళకి ఏమన్నా నష్టం చేశాడా? కోపంతో రాజుల ఆశ్రమాలు కోరుకున్నాడా? చెప్పాలండి, చాలా ధ్యానించండి, ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. అతడు ప్రవక్త, నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావంటే, అయ్యో వాళ్ళు ఎందుకయ్యా పాపం, నా భార్య నాకు ఇచ్చారు కదా చాలు, వాళ్ళు తెలియజేసి ఉంటారయ్యా, వాళ్ళు ఇక్కడ ఆచారమేమో, వాళ్ళు ఇక్కడ అలవాటేమో అని చెప్పి మంచి మనస్సుతో ఒక గొప్ప మనసుతో క్షమించి వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేశాడండి అబ్రహాము. ఇద్దరు రాజుల్లో ఎవరిని తిట్టినట్టు కానీ శపించినట్టు కానీ వాళ్ళకి ఏదో కీడు జరగాలని కోరుకున్నట్టు అసలు లేదండి. భార్యని క్షమించేశాడు, తమ్ముడిని క్షమించేశాడు, శత్రువులైన రాజుల్ని క్షమించేశాడు, తనని బాధ పెట్టిన వాళ్ళందరినీ క్షమించాడండి తన జీవితంలో అబ్రహాం. ఎవరి మీద పగ, ప్రతీకారం, కోపం, కీడు చేయటం, ఆయాసపడటం అసలు ఏమి లేవండి అబ్రహాం జీవితంలో. ఎవరి మీద మనసులో పగ పెట్టుకోలేదు, ఎవరిని శపించలేదు, కోప్పడలేదు, చక్కగా కూల్గా ఉన్నాడండి. కూల్గా లైఫ్ సాగించేశాడు. చూద్దాం కీర్తనలు 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు. ఈ లక్షణం ఎవరిది? ఎవరి లక్షణం కలిగి ఉన్నాడు అబ్రహాం? దేవుని లక్షణం. దేవుని లక్షణంతో జీవించాడు అబ్రహాం. అందరినీ క్షమించేశాడు. మరి మీ జీవితంలో అందరినీ క్షమిస్తున్నారా? పరలోక ప్రార్థన అబ్రహాంకు తెలియదండి, ధర్మశాస్త్రమే తెలియదు. అప్పటికి బోధకులు లేరు, సేవకులు లేరు. అప్పుడు నీకు అందరూ ఉన్నారు, బైబిల్ ఉంది, బోధకులు ఉన్నారు, నీకు యూట్యూబ్లో తెగ మెసేజ్లు నెత్తావు. పరలోక ప్రార్థన, మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. ప్రభువా, నేను అందరిని క్షమిస్తే నన్ను క్షమించండి అని కండిషను దేవుడు పెట్టారని తెలుసు, క్షమిస్తేనే క్షమిస్తారని తెలుసు. ఎప్పటికీ పగే, మనసులో పేరు తలుచుకుంటే కోపం, ఉద్రేకం, రోషం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనసులో కొంతమందికి. క్షమించలేని మనస్సు. దేవుడు క్షమించాలి, దేవుడు రోజు నిన్ను క్షమించాలి, ప్రతి క్షణం క్షమించి నరకాన్ని తోసేయకుండా క్షమించి భరించాలి. నువ్వు ఎవరిని క్షమించవు, ఎవరిని భరించవు, ఎవరిని ఓర్చుకోలేవు, ఎవరిని సహించలేవండి. నువ్వేం క్రైస్తవుడివి, నువ్వేం క్రైస్తవురాలు నాకేం అర్థం కావట్లేదు. క్షమాగుణం దేవుని పిల్లలకు ఉంటుందండి. క్షమించే మనస్సు దేవునికి ఉంటుంది, దేవుని పిల్లలకు మాత్రమే ఉంటుందండి. 2 లక్షణాలు, ప్రేమ, 2 క్షమాగుణం. ప్రేమించే గుణం ఉంది అబ్రహాంలో, క్షమించే గుణం ఉంది. చూడండి, ఇప్పటివరకు చూసాం మనం 2 విలువైన, బలమైన, ఘనమైన లక్షణాలు అబ్రహాంలో కనబడ్డాయి. 1 ప్రేమ, ఒకరిని ప్రేమిస్తున్నాడా, అందరిని ప్రేమిస్తున్నాడా. 2 క్షమాగుణం, ఒకరినే క్షమిస్తున్నాడా, అందరినీ క్షమిస్తున్నాడా. భార్యగా క్షమించాను పో, అరే తమ్ముడా నేను క్షమించనురా అన్నాడా? మీరు భార్య తమ్ముడుగా క్షమించాను, రాజు అసలు నీ దేశం నా దేశం, నువ్వు శత్రువురా, నువ్వు విగ్రహారాధికుడురా అని రాజును క్షమించను అన్నాడా? రాజు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించాడు, క్షమించాడు. కాబట్టి అందరినీ క్షమించాడు. 3వ లక్షణం చూద్దాం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదికాండం 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ధూళియు బూడిదని నేను. ఎవరు? అబ్రహాము ఎవరండి? అడుక్కునేవాడా, పరిచారకుడా, దాసుడా? ఆదికాండం 13:2 చూడండి సరే. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలు, 13లోనే ఆస్తిపరుడు. అంటే ఆస్తి ఉన్నోడు ఏమనంటున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి? బహుధనవంతుడు. ఏమని తగ్గించుకుంటున్నాడు? నేను ధూళినయ్యా, నేను బూడిదనయ్యా, మాట్లాడి తెగిస్తున్నానయ్యా, నేను అసలు మాట్లాడితే సరిపోనయ్యా, ఎంత తగ్గించుకుంటున్నాడు. మమ్రే దగ్గర సింధూర వృక్షం దగ్గర వచ్చినప్పుడు 90 ఏళ్ల వృద్ధుడు నేలకు సాష్టాంగపడుతున్నాడు. దేవుడి దగ్గర ఎంత తగ్గించుకుంటున్నాడు? ఒకసారి తగ్గించుకున్నాడా? ప్రతిసారి. ఇంకో చోట చూస్తే అతడు నేలకు సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాను. మీరు బాగా చదవండి అబ్రహాం జీవితాన్ని, తగ్గింపు కనబడింది. ఎక్కడ చూసినా దేవుడి విషయంలో తగ్గించుకుంటానే ఉన్నాడు. ఆదికాండం 12:13 వచనాలు. ఐగుప్తీయుడు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చలేదు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. ఏమంటున్నాడు చివరిలో? ఎవరితో కట్టుకున్న భార్య పెద్దదా, భర్త పెద్ద? భార్యని పట్టుకుని ప్లీజ్ సహాయం చేయవే,
మొగుడిక్కడ అధికారం చెప్తున్నాను, నోరు మూసుని చెప్పించాయి. సేవకులు, క్రైస్తవులు, విశ్వాసులు భార్యని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడతారు. భార్యని పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాడండి, దయచేసి ఇలా చెప్తావా సారా, తగ్గింపు. భార్యని రిక్వెస్ట్ చేయటమండి, ఏం కొత్తగా అనిపించట్లేదు మీకు? చెప్పాలి. అధికారం ఉందని చెప్పి ఈరోజు అడ్డగోలుగా మేనేజరు ఎంప్లాయీస్ని ఒరే ఇట్రా ఏంటే ఎరా, క్రైస్తవులు అన్యుల గురించి మనకొద్దు. తగ్గింపుని బైబిల్ ఎంత హైలైట్ చేస్తుందో మనకు తెలుసు. దేవుడికి తగ్గింపు అంటే ఇష్టం అని తెలుసు, కానీ ఈరోజు ఎవడు తగ్గించుకోవట్ల. ఆదికాండం 13:9 ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా. తమ్ముడి దగ్గరికి వెళ్ళి దయచేసి అంటాడేంటండి, దేవుడి దగ్గరికి వెళ్ళి దయచేసి అంటాడు. ఆదికాండం 18:4 నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి. దేవుడి దగ్గరికి వెళ్ళి దయచేసి అంటాడు, భార్య దగ్గరికి వెళ్ళి దయచేసి అంటాడు, తమ్ముడి దగ్గరికి వెళ్ళి దయచేసి అంటాడు. అరే పెద్దోళ్ళ దగ్గర ఎవడైనా దయచేసి అంటాడు, లేదంటే కాలు చేతులు ఎరిగిపోతాయి. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తే కమ్మ దేవుడు కాబట్టి ఓకే. భార్య చిన్నది కదండి, భర్తలకి కొంతమందికి భార్య అంటే అలుసు. ఎందుకని భార్య, ఇది భార్య భార్య అలా చూడలేదు అబ్రహాం. దయచేసి ఇలా చెప్పుకోవచ్చు. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఇంకా తమ్ముడు అంటే ఇంకా చిన్నవాడు కదా, ఇంకా అతనే తీసుకొచ్చాడు కదా, చిన్నప్పటి నుంచి చూసుకున్నాడు కదా, నాన్న కూడా లేడు కదా. ఇప్పుడు అరే అడుబోను ఇడుబో అనొచ్చు, కానీ దయచేసి అబ్బా తమ్ముడి దగ్గర దయచేసి ఏంటి, దేవుడి దగ్గర దయచేసి ఏంటి, భార్య దగ్గర దయచేసి నాకేం అర్థం కావట్లేదండి బాబు. ఆదికాండం 23:7 అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి. హేతు కుమారులు సాగిలపడటం ఏంటండి బాబు, అతను ఎవరు? ఆ అధ్యాయంలో చూడండి, అతనికి బిరుదు, అతని స్థానం తెలుస్తుంది. ఆదికాండం 23 మహారాజు 5వ వచనం. హేతు కుమారులు అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావయ్యా. బా ఏమండి, ఏ స్థాయిలో గెలిపాడు? మహారాజు, రాజు కాదు. దేశ అధినేతలే అబ్రహాంకి సాగిలి పడేవాళ్ళు, తగ్గించుకునేవాళ్ళు, భయపడేవాళ్ళు. అంత గొప్పోడండి అబ్రహాము. అంత మహారాజుగా ఉన్న వ్యక్తి హేతుకుమారులకు ఏం చేస్తున్నాడంట? సాగిలి పడ్డాడంట. అన్యుల దగ్గర ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దేవుడి దగ్గర తగ్గించుకుంటున్నాడు, భార్య దగ్గర తగ్గించుకుంటున్నాడు, తమ్ముడి దగ్గర తగ్గించుకుంటున్నాడు, అన్యుల దగ్గర తగ్గించుకుంటున్నాడు, అందరి దగ్గర తగ్గించుకుంటున్నాడు. ఏ లక్షణం అయినా అబ్రహాంలో అందరి దగ్గర కనబడుతుందా, ఒకళ్ళ దగ్గరే కనబడుతుందా? గమనించాలి. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, యేసు ప్రభువారు అన్నమాట. మన దేవుడు ఎవరు? దీన మనస్సు కలిగిన దేవుడు. ఇప్పుడు ఎవరి లక్షణం అబ్రహాంలో కనబడుతుంది? దీనత్వంలో ఏం చేస్తారు? తగ్గించుకుంటారు. అహంకారులు హెచ్చించుకుంటారు. దీన మనసున్న వాళ్ళు ఏం చేస్తారు? తగ్గించుకుంటారు. ఎంతైనా తగ్గించుకుంటారు. పాతాళం అంతా తగ్గించుకుంటారు. అహంకారులు ఆకాశం అంతా హెచ్చించుకుంటారు. గర్వాంధులు ఆకాశం అంతా హెచ్చించుకుంటారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు. అబ్రహాం అందరి దగ్గర అన్ని సమయాల్లో దేవుడి దగ్గర నుంచి పనోడి దగ్గర దాకా అందరి దగ్గర తగ్గించుకున్నాడు. కాబట్టి అంచెలంచెలుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడండి. అంత హెచ్చించబడ్డాడు. రోజు నీలో హెచ్చింపే కనబడుద్ది. నీ మాటలో హెచ్చింపు, నీ చూపులో హెచ్చింపు, నీ ఆలోచనలో హెచ్చింపు, నీ ప్రవర్తనలో, నీ కూర్చునే విధానంలో మొత్తం హెచ్చింపే కనబడుద్ది. మాటల్లో ఎలా పడితే అలా మాట్లాడటం, ఎంత పడితే అంత మాట్లాడేయటం, ఎలా పడితే అలా కూర్చోవటం, పెద్దోళ్ళు వచ్చారని కానీ, సేవకులు వచ్చారని కానీ, అభిషిక్తులు వచ్చారని కానీ అసలు ఏముండదు. హెచ్చింపు. మెసేజ్లో హెచ్చింపు కనబడుద్ది, మాటలో హెచ్చింపు కనబడుద్ది, మైకి తీసుకుంటే హెచ్చింపు, సాక్ష్యంలో హెచ్చింపు, ప్రార్థనలో హెచ్చింపు. నీకు ఆశీర్వాదమా? శాపం సిద్ధంగా ఉంది. దేవుడు హెచ్చించుకునే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదం ఎవ్వరు ఇవ్వలేరు. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయలేరు. ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి అబ్రహాంకి. హేతు కుమారుల దగ్గర సాగిలపడే టయానికి భౌతికంగా, ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడైపోయాడు. దేవుడితో ముఖాముఖి మాట్లాడలేదా? దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడి పరలోకానికి వెళ్ళిపోలేదా? దర్శనం వరం లేదా? జరగబోయేది చూపించలేదా? ఇశ్రాయేల్ గురించి దేవుడు దర్శన వరం ఉంది, దేవుడు స్వరం ఉంది, పనోళ్ళు ఉన్నారు. భౌతికంగా, ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడైనా కూడా ఏమీ లేని ఒక మామూలు సామాన్యమైన వ్యక్తిలాగా ఏదో సహాయం చేస్తే సాగిలి పడినట్టు సాగిలి పడిపోయాడండి. ఏదో ఫ్రీగా ఇచ్చినప్పుడు సాగిలి పడతారు చూసారా? ఈరోజు థ్యాంక్స్ చెప్పడం మానేశారు క్రైస్తవం. పేరుకే మళ్ళీ
తిడతారేమో, మళ్ళీ నలుగురిలో చీప్ అయిపోతాం. హృదయ లోతుల్లోంచి దేవునికి, సేవకులకి, కుటుంబం, తల్లిదండ్రులకి, ఆత్మీయులకి కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? ఎవ్వరూ లేరు. అంతా నటన 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 నటన. వేస్తేనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించని చెప్పి భయం, ఏదైనా ఫీలింగ్, ఎవరిని అనుకుంటారేమో, తక్కువగా చూస్తారేమో, ఇదే తప్ప హృదయ లోతుల్లోంచి దేవుడి పట్ల, సేవకుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, లేదంటే సహాయం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? తగ్గింపే కనబడతల్లా. ఎక్కడ చూసినా హెచ్చింపే. నేనెవరో తెలుసా? నేను చేశాను పరిచర్య, ఇది నాది, నేను నడిపించాను, నా ఆత్మ నేను రక్షించాను, ఇదే గోల, ఇదే రవస. గాని తగ్గించుకోవడం కనబడతలేదండి బాబు. ఇన్ని వరాలు, ఇన్ని ఆధిక్యతలు ఉన్నాడు, ఎలా తగ్గించుకున్నాడండి బాబు? దీన మనసు లేకుండా ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు మాత్రమే కృప చూపిస్తా అన్నారండి. తగ్గించుకునే మనసు ఉందా? హృదయ లోతుల్లోంచి తగ్గించుకుంటున్నావా? గుండె లోతుల్లోంచి తగ్గించుకుంటున్నావా? నటన. ఎవరిని మోసం చేసుకుంటున్నావు? నిన్నే 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది క్రైస్తవంలోకి వచ్చి ఆశీర్వాదం అంటే లేదు. అప్పుడు ఎలా వచ్చావు, ఇప్పుడు అలాగే వస్తున్నావు. చెప్పుకుంటానికి సాక్ష్యాలు ఏం లేవు, నీకు ఉండవు కూడా. ఎందుకంటే నీ అహంకారాన్ని బట్టి దేవుడే ఎడుతున్నారు. ఇంకా 3 లక్షణాలు చూసాం. ఫస్ట్ది ప్రేమ, 2 క్షమాగుణం, 3 తగ్గింపు లేదా దీనత్వం. 3 పెద్ద పెద్ద లక్షణాలా కాదా? అందరి దగ్గర కనబడుతున్నాయా లేదా? అన్ని సమయాల్లో కనబడుతున్నాయా లేదా? 3 దేవుని లక్షణాలైనా. ప్రేమ దేవుని లక్షణం, క్షమించడం దేవుని లక్షణం, దీన మనస్సు దేవుని లక్షణం. 4వ లక్షణం చూద్దాం. ఆదికాండం 14 నుంచి 16 వచనాలు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినది విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంత్రికుడిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టు ఉన్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చును. ఏంటనేది? చెరపట్టబడనని విన్న వ్యక్తి ఏం చేశాడు? ప్రాణాలకు తెగించి కాపాడాడు. అడిగాడా లోతు? వేడుకున్నాడా? మనిషిని పంపించాడా? దూతను పంపించాడా? SMS చేశాడా? ఫోన్ కాల్ చేశాడా? ఏం చేయలే. విన్నాడు. ఇంకా నిలవలేకపోతుంది మనసు, నిలవలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది, ఉండలేకపోయాడంతే అబ్రహాం. అరే పదండి ఎక్కడికయ్యా ఈ టైంలో? అరే నా తమ్ముడు ఊళ్ళో వాళ్ళందరూ బంధించబడ్డారా. అరే పదండ్రా, గబ్బా వెళ్ళిపోయి. ఎవరితో ఫైటింగ్? రాజులతో అండి. ఏమన్నా జరిగితే భార్య ఉంది, పక్కన పెట్టేశాడు. నేను వెళ్ళాలి, సహాయం చెయ్యాలి. ఈ టైంలో నేను మౌనంగా ఉండకూడదు. ఈ టైంలో నేను వెళ్ళాలి. రాజుల్ని ఎదిరించడం అంటే ప్రాణాలకు తెగించి, ప్రాణాన్ని రిస్క్ చేసి, ప్రాణాన్ని బలిగా పెట్టి, కొడుక వారసుడా కాదు, వెళ్ళిపోయినోడు, వద్దనుకున్నోడు, నాకు అక్కర్లేదని ఇండైరెక్ట్గా చెప్పేసినోడు, వేరుపడిన వ్యక్తి కోసం అబ్రహాము జనాలు వేసుకొని ప్రాణాలకు తెగించి కాపాడాడండి. అదొక్కటి చాలదా? అబ్రహాం వ్యక్తిత్వం ఎంత గొప్పదో అని చెప్పడానికి ఆ ఒక్క సన్నివేశం చాలదా? సరే ఆలోచించండి. తన మనస్సు సహాయం చేయకుండా ఉండలేని మనస్సు అండి, తట్టుకోలేని మనస్సు. కీర్తనలు 46:1 దేవుడు మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుడి లక్షణాలు లక్షణం ఏంటో తెలుసా? సహాయం చేసే లక్షణం. కీర్తనలు 54:4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడే నాకు సహాయకుడు. మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఆపత్కాలములో సహాయం చేసే దేవుడు. ఆయన లక్షణాల్లో ఒక లక్షణం సహాయం చెయ్యడం, ఆదుకోవడం, ఆదరించటం, బలపరచటం, అందించడం. ఇప్పుడు అబ్రహాములో ఉన్న లక్షణం ఎవరిది? దేవుడి లక్షణం. ఆపద అని తెలిసిన వెంటనే పరిగెత్తేసాడంతే. ఆపదలో మౌనంగా ఉండలేకపోయాడు అబ్రహాం. ఇంకా ఈ ఇన్సిడెంట్ తర్వాత దేవుడు ప్రత్యక్షమైపోయారు. తట్టుకోలేకపోయారు, ఆనందం భరించలేక, పరలోకంలో ఉండలేక వచ్చేసరి అబ్రహాం నువ్వు భయపడక నేనున్నాను చూసుకుంటా, నీకు ఆశీర్వదించేస్తాను బోహో. తట్టుకోలేకపోయి. ఎందుకంటే దేవుడి లక్షణం కదా అది. దేవుడి లక్షణం భూమి మీద ఏ మానవుల్లో అన్న కనబడితే ఆయన ప్రత్యక్షం అవ్వకుండా ఉండలేరంట. అది దేవుని లక్షణం. ప్రాణాలకు తెగించి ఎవడెళ్తాడండి? సరే
ఇప్పుడు నేను అడుగుతాను దైవజనుడు, దేవుని బిడ్డ కదా, దేవుని బిడ్డవేనా నువ్వు? అందరు సహాయం చేస్తున్నావా? 3 పూట్ల తింటున్నావు, ఆకలితో అలమటిస్తున్నారు చాలామంది. భారతదేశంలో 100 కోట్ల మంది చచ్చిపోతున్నారు ఆకలి బాధతో, మెడిసిన్ లేక, ప్రేమ లేక, ఓదార్చేవాళ్ళు లేక. పేదల కోసం సహాయ కార్యక్రమాలు చేయాలి. అబ్రహాము విని చెవులతో విన్నాడు, చూడలేదండి. అబ్రహాం ఒక ఊళ్ళో ఉంటే లోతు వేరే ఊళ్ళో ఉన్నాడు. జస్ట్ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీ తమ్ముడు చెరపట్టబడ్డాడయ్యా, నీ తమ్ముడు నా తమ్ముడు బంధించబడ్డాడా? కళ్ళ ముందు ఈ 2 కళ్ళతో పాపం చూసి చూసి నీకు జాలి ఎక్కడ ఉంటుందండి? వేదాలు చూస్తే నీకు జాలి ఎందుకు వస్తుంది చెప్పండి? అలా దాటి వెళ్ళిపోతావే తప్ప వాళ్ళని చూసినప్పుడు కానీ వాళ్ళ ఆర్తనాదాలు విన్నప్పుడు నీకేం జాలి అనిపించదు. మత్తయి సువార్త స్పష్టంగా చెప్పారు, నువ్వు ఆకలేసినప్పుడు ఎవరికైనా అన్నం పెట్టకపోతే నరకాన్ని దోసేస్తా, వస్త్రహీనులుగా ఉన్నప్పుడు వస్త్రాల ఊపతి నరకాన్ని దోస్తా, నువ్వు వ్యభిచారం చేయక్కర్లా, నువ్వు మర్డర్ చేయక్కర్లా, నీ ఎదురుకుండా ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉండి నువ్వు చేయలేదా? శపించబడిన వాళ్ళారా పోన్. దేన్ని బట్టి వాళ్ళని శపించారు? నేను మీ దగ్గరికి వచ్చా, ఆకలితో వచ్చా, వేదనతో వచ్చా, వస్త్రహీనుడిగా వచ్చా, మీరు నన్ను పట్టించుకోవాలి. మీరెప్పుడు వచ్చారు ప్రభువా? వీళ్ళందరూ నా సహోదరులు, వీళ్ళు వచ్చినప్పుడు మీరు పట్టించుకోవాలి. ఏది ఈరోజు క్రైస్తవ్యంలో సహాయం చేసే గుణమేది? సహాయం చేసే లక్షణం ఏది? ఆత్మీయంగా సహాయం చేయవు, భౌతికంగా సహాయం. ఆత్మలు నశించిపోతున్నాయి, నరకానికి పోతున్నారు, అగ్నిగుండానికి ఎందరో వెళ్ళిపోతున్నారు. ఆర్తనాదాలు, రోగాలతో, శాపాలతో, దయ్యాలతో, ఒంటరితనంతో ఓడిపోయిన జీవితాలని చుట్టూ కనబడుతూనే ఉంటాయి. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతావు. వాళ్ళని నడిపించడం కానీ, దేవుళ్ళలోకి సహవాసంలో తీసుకురావడం కానీ. అబ్రహాము విన్నాడు, విన్న వెంటనే స్పందించాడు, విన్న వెంటనే చలించాడు, వెంటనే వెళ్ళిపోయాడు, కాపాడేశాడు, రక్షించాడు. రక్షించే మనసు, కాపాడే మనసు, అగ్నిలోంచి లాగమని దేవుడు పత్రికలో రాయించి పెట్టారండి. ఎంతమంది రక్షించావు, ఎంతమందిని ఆదరిస్తున్నావు, ఎంతమందిని బలపరిచావు, ఎంతమందికి నీలో కొద్దిగా 3 పూటల తిన్నప్పుడు 1 పూట తగ్గించుకుని పేదలకు చెయ్యొచ్చు. నువ్వు అనుకుంటే చెయ్యగలవు, చెయ్యవు. నువ్వు చెప్పుకుంటానికి ఏం మిగలవు. నీకు నీ కడుపే ముఖ్యం, నీ కుటుంబమే ముఖ్యం, నీ ఇల్లే ముఖ్యం. ఏంటి ఇల్లు ఇంత దారుణంగా ఉంది, పక్కన ఉంది డూప్లెక్స్ ఇల్లు కదా, నాకేంటి ఈ ఇల్లు ఏంటి? దరిద్రమే గాని సంతృప్తి లేని జీవితం. దేవుడు ప్రజల ఆర్తనాదాలు విని పట్టించుకొని జీవితం నీది క్రైస్తవ్యం అని దయచేసి ఎవరు చెప్పొద్దండి. మీరు క్రైస్తవులు ఎవరు చెప్పద్దు, పరువు పోద్ది. క్రీస్తుకున్న ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోద్దండి. సహాయం చేసే గుణం ఉండాలండి. దేవుని పిల్లలకి ఏదైనా చూస్తే తట్టుకోలేని మనసు రావాలండి, సున్నితమైన మనసు వచ్చేయాలి, ఆదరించాలి, నేను వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి బలపరచాలి, ఏదో ఒకటి కనీసం 1 పూటైన భోజనం వాళ్ళకి పెట్టాలి. ఆ మనసు ఉంటేనే వాళ్ళు క్రైస్తవులు అవుతారు, వాళ్ళు అలా ఉంటేనే మనుషులు అవుతారు. అరే కాకి, ఇంకో కాకి పడిపోతే గబగబా వెళ్ళిపోద్దండి. నాకేం సంబంధం లేదని ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని బిర్యానీ తింటావు, ఎదుటోడు ఏడుస్తూ ఉంటాడు, కింద రోడ్డు మీద ఉంటాడు. ఎన్ని వీడియోలు చూడు, ఎన్ని చూడు. దేవుని పిల్లల మనసు ఎప్పుడు అలా ఉండదండి. అబ్రహాంని అడగలేదండి తమ్ముడు, ఎవరు చెప్పలేదండి. దేవుడు ప్రత్యక్షమైన నా కుమారుడా ఎల్లు లోతు దగ్గరికి అని చెప్పలేదండి. అబ్రహాం వ్యక్తిత్వం అండి, సహాయం చేసే వ్యక్తిత్వం, రక్షించే వ్యక్తిత్వం, ఆదుకునే వ్యక్తిత్వం. గబ్బ 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 వెళ్ళిపోయాడండి, గబ్బ గబ్బ. అది దేవుణ్ణి సంతోషపెట్టింది, దేవుణ్ణి మురిపించేసింది. అబ్బా ఇలాంటోడే కదా నాకు కావాలి భూమి మీద, ఇలాంటి వ్యక్తి కోసమే కదా ఎదురు చూశానని చెప్పి ఫస్ట్ టైం దేవుడు ఇతడు నా స్నేహితుడు అని చెప్పి మురిసిపోయారండి పరలోకంలో. రోజు రోజుకి స్వార్థం పెరిగిపోతుంది, రోజు రోజుకి స్వార్థం రక్తంలో నిండిపోతుంది క్రైస్తవులకి. ఆత్మీయంగా సహాయం చేయట్లేదు ఎవరికి, భౌతికంగా సహాయం చేయడు. ఎన్నిసార్లు చెప్పు, పేదలకు సహాయం చేద్దాం, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తారు, ఆ మంచి పనిని దీవిస్తారు. మనం చేసేది వ్యతిరేక పరిస్థితులు చేస్తే ఇంకా దీవిస్తారు. ఉన్నప్పుడు కాదు, లేనప్పుడే చేయమంటున్నారు. నువ్వు పేదలకు సహాయం చేయి, ఆపత్కాలంలో నేను నిన్ను గుర్తు చేసుకుంటా, ఆదుకుంటా. ఆయన పేదలకు సహాయం చేస్తే యెహోవాకు అప్పిచ్చిన వానితో సమానం అంటండి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నిసార్లు విను, చెవులు ఇట్నుంచి అంటావు, ఇట్నుంచి ఆ పూటంతా అయ్యో అంటావు, 2వ నుంచి మర్చిపోవటం. ఇదే జీవితం. నీకు ఆశీర్వాదం రాదు, నీ జీవితంలో శాపం పోదు. నువ్వేమన్నా అనుకో, ఈ లక్షణాలు నీలో లేకుండా, నీ వ్యక్తిత్వం మారకుండా దేవుడు నీకు ఏది ఎవరో హెచ్చించరు. నువ్వు పగటికల్లగంటున్నావు, సాతాను నేను భ్రమలో పెట్టేస్తాను, నీ ఇష్టం, నాకు సంబంధం లేదు.
ఎంత గొప్ప లక్షణం అండి, ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి అబ్రహాం. 5వ లక్షణం చూసి ముగించుకుందాం. ఆదికాండం 14:22. అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇక్కడ ఎంత గొప్ప క్యారెక్టర్ అబ్రహాంది కనబడిద్దంటే, ఎంత గొప్ప వ్యక్తిత్వం తెలుసా. ఎదురుగుండా కోట్లు ఉన్నాయండి, బంగారం ఉంది, వెండి ఉంది. సొదమ రాజు వచ్చి, ఒక దేశాన్ని పరిపాలించే రాజు వచ్చి, అయ్యా ఈ వెండి బంగారం వస్త్రాలు ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఆస్తి అంతా నువ్వు తీసేసుకో. ఆస్తే కదా ఆ పదం ఉందా, ఆస్తి అని ఉందా. ఇప్పుడు ఆస్తి ఎదురుగుండా పెట్టి అబ్రహాంని తీసుకోమని స్వేచ్ఛగా ఇచ్చేస్తున్నారు లేదా. నా కుటుంబాన్ని కాపాడు, ఇంకా మాకు వద్దు, మీరు సంపాదించుకోగలం, మా పర్ల మా జ్ఞానం ఉంది, మాకు ఉంది, తీసుకో, మొత్తం తీసుకో అంటే ఏమన్నా తీసుకున్నాడా? సరే, కష్టపడలేదా, ప్రాణాలు తెగించలేదా, వెళ్ళలేదా, ఫైటింగ్ చేయలేదా? ఇప్పుడు కష్టపడ్డా లేదా? పనివాడు జీతానికి పాత్రుడా కాదా? కష్టానికి ప్రతిఫలం ఉంటుందా లేదా? అయినా ఆశించాడా? తమ్ముడి దగ్గరికి వెళ్ళి అరే నన్ను గౌరవించు కనపరచన్నాడా? కూల్గా వెళ్ళాడు, రక్షించాడు, ఆస్తి తీసుకొచ్చాడు, మనుషులు తెచ్చాడు. ఎవరికాలు ఇదిగో తీసుకో, నీ కుటుంబం ఇదిగో నీ ఆస్తి ఇదిగో అప్పుడు చెప్పేసి బాయ్ గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడండి. పేరు కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, పొలం కానీ ఏమన్నా ఆశించాడా? హేతుకుమారులు, అయ్యా నీవు మా మధ్య మహారాజు, ఈ భూమి ఎంత 400 వెండో సంథింగ్ ఎంతో 10,000 20,000 నువ్వు నేను కోటీశ్వరులం అయ్యా, ఫ్రీగా అవుతుంది తీసుకోను. నీకు అసలు ఎంతటి ఆప్ట్రాల కోట్లు ఉన్నాయి మన దగ్గర, నాకొద్దు ఫ్రీగా. నువ్వెలా ఉన్నావు, నీ మనసు ఎలా ఉంది? అప్పలంగా తీసుకోవాలి. ఫస్ట్ది ఆశించే మనసు. చిన్న పని చేస్తే పేరు ఆశిస్తావు, చిన్న కానుకిస్తే పేరు చెప్పాలి. నీకు సంఘంలో ఏదైనా చేస్తే నలుగురిలో పొగడాలి, మెచ్చుకోవాలి, మొహం మార్చుకుంటావు, మనసులో సొనుగుతావు. ఇదే మనసు అండి. నా కృప దొరికిందని మౌనంగా ఉండాలి. ఏ పని చేసినా, ఎంత పని చేసినా పేరు ఆశించకూడదు. పేరు ఆశిస్తావు, డబ్బు ఆశిస్తావు, స్థానం ఆశిస్తావు, స్థితి ఆశిస్తావు, వాహనాలు ఆశిస్తావు, అన్ని ఫెసిలిటీస్ ఆశిస్తావు. నాకేం అర్థం కావట్లేదు. ఆశించట్లేదా? ప్రతిరోజు ఆశించడం, కూర్చుంటే ఆశించడం, నుంచుంటే ఆశించడం. ప్రభా ఆదివారం ఆరాధనకు వస్తా, నాకేమి ఇస్తావయ్యా? రే ప్రాణం పెట్టాను కదరా, ఏమ్మా ప్రాణం పెట్టాను కదా, ఆదివారం ఆరాధనకు కూడా ఆశించే వచ్చి కూర్చుంటావయ్యా? నీ తండ్రిని కాదా, నువ్వు నా బిడ్డవ కాదా? ఎక్కువైపోయింది నేటి క్రైస్తవ్యంలో, ఆశించడం ఎక్కువైపోయింది. పైకి చెప్పరు, హృదయమును అంతరింద్రియం పరిశీలించేది. దేవుడి దగ్గర నువ్వేం దాయలేవు, దాగుడుమో తాడలేవండి. నీకు దేవుడు తెలుసు. ఒకవేళ నువ్వు నిజంగా ఏది ఆశించకపోతే ఈ పాటికి నీకు ఎక్కడ ఇచ్చేవాళ్ళు తెలుసా స్థానం, ఎంత ఇచ్చేవాళ్ళో తెలుసా? నిజంగా చెప్తున్నా, దేవుడు మనసు చెప్పన, నేను ఎవడైతే ఆశిస్తాడో వాడికి ఏది చేయబుద్ధి కాదు దేవుడికి. సీరియస్గా చెప్తున్నా. ఎవరైతే ఆశిస్తూ ఉంటారో, అడుగుతూ ఉంటారో ప్రతిరోజు, వాళ్ళకి అసలు దేవుడు చెయ్యి వెనక్కి వెళ్ళిపోద్ది అంతే, హస్తం వెనక్కి వెళ్ళిపోయి నేనేమన్నా నాకు చిరాకు ఈ మనసు అంటే. ఎవరైతే నాకేం వద్దు ప్రభు, నాకు ఉన్నాయి చాలయ్యా, నాకు ఇదే ఎక్కువయ్యా అని ఎవరైతే ఉన్న దాంట్లో ఆనందించి నాకు ఏం వద్దంటారో, ఇది తీసుకొని నువ్వు మరీ మొహమాట పడ, ఈ వరం తీసుకో, యాదికి తీసుకో, స్థానం తీసుకో, బా నువ్వు అని ఏంటి మరి మొహమాట? నువ్వు నా బిడ్డవి, నా వారసుడివి నువ్వు. అది ఆయన మనసు అండి. తెలుసో తెలియకు నువ్వేం చేస్తున్నావు తెలుసా? రివర్స్లో వెళ్తాను బండి, యాక్సిడెంట్లు అవ్వడానికి. ముందుకు వెళ్తాలా ప్రతిరోజు ఆశించడమే. దేవుడి దగ్గర ఆశించడం, సేవకుల దగ్గర ఆశించడం, మనుషుల దగ్గర ఆశించడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశించడం, పైన ఆశించడం. సొలొమోను, నాకేమొద్దు ప్రభు, నా మొహానికి ఇదే ఎక్కువ, సింహాసనం ఇచ్చారు, నాది కూడా మా నాన్న బట్టి ఇచ్చారు, నాకేం వద్దు అన్నాడు సొలొమోను. నువ్వు అడగలేదు కాబట్టి ఆయన మనసు అది. ఆయన మనసు నువ్వు అడగలేదు కాబట్టి, శత్రువులను అడగల, నువ్వు ఆస్తి అడగల, డబ్బు అడగల, ఏం అడగల, నువ్వేం అడగలేదు కాబట్టి నీకు ధనం ఇస్తున్నా, ఘనత ఇస్తున్నా, ఆశీర్వాదం ఇస్తున్నా, ఐశ్వర్యం ఇస్తున్నా. అది ఆయన మనసు. నువ్వు ఆయనకి రివర్స్లో నడుస్తున్నావు. నీకు ఏది ఇవ్వరో ఆశీర్వాదం అసలు ఇవ్వరు. ఎందుకని? ఆశించే మనసు. అరే 10 రూపాయలు కానుక కూడా పేరు ఆశిస్తావు, చిన్న పరిచయం చేస్తే నా గురించి చెప్పాలంటావు, ఇది నా ఆత్మ అంటావు. ఏం మనసు నీది? నీ క్రైస్తవ్యంలో ఇన్ని సంవత్సరాల్లో వాక్యం ద్వారా నువ్వేం మారావని అడుగుతున్నాను. ఆశించడం. నా గురించి చెప్పండి. వాళ్ళ గురించి చెప్పారు, నా గురించి చెప్పరా? వాళ్ళు చేసింది నాకంటే చిన్న పరిచయం కదా. అలా అప్పచెప్పి కోట్లు అక్కడ వదిలేసి, అరే తమ్ముడా ఇప్పటికైనా అర్థమైందా, నా విలువ తెలిసి వచ్చిందా? ఒక్క
ఒక్క మాట మాట్లాడా? ఒక్క మాటైనా అబ్రహాం లోతు దగ్గర ఏం మనసు? అందుకే స్నేహితుడు అనిపించుకున్నాడు. అందుకే అది ఆయన మనస్సు. ఏది ఆశించి నీకోసం ప్రాణం పెట్టారు సిలువలో, రక్తం ముద్దగా మారారు. ఏమైనా అడిగారు నిన్ను? ఏమైనా కావాలని అడిగారా? ఏదైనా ఆశించండి దగ్గర? క్రీస్తు మనసు అండి అబ్రహాంది, క్రీస్తు మనస్సు. ఈ 5వ పాయింట్ దగ్గర ఎంతసేపైనా చెప్పచ్చు, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పచ్చో. నాకు తెలిసినప్పుడు ఏడుపు వస్తండి. వాళ్ళ గురించి చెప్పారన్నయ్య, నా గురించి చెప్పరా? అదేంటన్నయ్య నా గురించి అనౌన్స్ చేయరా అని నాకేం ఓరా మీరు? అదేంటి నాకేం ఇప్పించరా మీరు? ఏం ఇప్పించాలి? ఈ చిన్న దానికి కూడా అది నువ్వు చేయడానికి కృప కావాలి. ఇవన్నీ వద్దు, నాకేదో ఇప్పించండి. నాకు స్థానం కావాలి, నాకు స్థితి కావాలి, నాకు ఇది కావాలి, ఇంకా పై పొజిషన్కి వెళ్ళాలి. నీ బొన్నది ఊడిపోద్ది అనవసరంగా. ఏం మనసు అండి ఇది? దరిద్రమైన మనసు, భ్రష్ట మనసు, సాతాను మనస్సు. క్రీస్తు మనసు అది కాదు. క్రీస్తు మనసు ఏది ఆశించదో, ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు ఏం చేసినా ప్రాణం పెట్టిన తర్వాత కూడా నీకు ఇష్టమైతే రా నా సన్నిధికి, నీకు నచ్చితే రా, లేకపోతే వద్దు. పూర్తి రివర్స్లో బతుకుతున్నావు. పేరుకే మందిరంలో కూర్చుంటున్నావు, పేరుకి బైబిల్ పట్టుకుంటున్నావు, పేరు క్రైస్తవుడు అంటున్నావు, కానీ పూర్తి రివర్స్. క్రైస్తవ్యానికి క్రీస్తుకి రివర్స్లో నీ బ్రతుకు ముందుకు వెళ్తుంది. చూసుకో, చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నావు. చాలా ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నారు. దేవుడు మనస్సు అబ్రహాం మనస్సు, దేవుని వ్యక్తిత్వం అబ్రహాం వ్యక్తిత్వం పక్కన పెడితే, దేవుని లక్షణాలు అబ్రహాం లక్షణాలు పక్కన పెడితే మ్యాక్సిమం సూట్ అయిపోతాయి, మ్యాక్సిమం కలిసిపోతాయి. అంతే. నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని పిల్లారా. 5వ లక్షణం, ఏది ఆశించలేదు అబ్రహాం. ఎవరి దగ్గర తన జీవితంలో ఆశించినట్టు ఏం కనబడతలేదండి. కష్టపడిన ఆశించలే, ప్రయాసపడిన ఆశించలేదు. కానీ ఈరోజు నీ మనసు ఎలా ఉంది? ఈ 5 లక్షణాల్లో నువ్వు చెప్పగలవా? దేవుని ఎదుట, తండ్రి నాలో ప్రేమ ఉందని చెప్పగలవా? అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పగలవా? 2వది, క్షమిస్తున్నాను, నన్ను బాధపెట్టి, నన్ను గాయం చేసి, నన్ను మోసం చేసిన వాళ్ళందరినీ నేను క్షమించేశాను ప్రభా, మీరు నన్ను క్షమించిన రీతిగా నేను క్షమించానని చెప్పగలవా? 3వది, పెద్దల మొదలుకొని చిన్నల వరకు, దేవుని దగ్గర నుంచి పనుల వరకు తగ్గించుకుంటున్నావా? పనుల దగ్గర అందరి దగ్గర తగ్గించుకుంటున్నావా? దయచేసి పరీక్షించుకోండి. సహాయం చేసే మనసు ఉందా? ఆత్మీయంగా భౌతికంగా వర్ణ పడిపోతే అలా వద్దు, దా ఇట్రా పాస్టర్ గారితో కనెక్ట్ చేస్తాను అని చెప్పి సేవకులు కనెక్ట్ చేస్తున్నావా? పడిపోయిన వాళ్ళని లేపుతున్నావా? అది దేవుడు మనసు అండి. పడిపోయిన వాళ్ళని ఉద్ధరించే మనసు, తిరిగి లేవనెత్తే మనస్సు దేవుడిది. అది పడిపోవాలి, వీడికి బాగా జరగాలి, వీడు పడిపోతే నేను బాగా పైకి వస్తాను. సాతాను మనసు అది. ఆత్మీయంగా భౌతికంగా నువ్వు సహాయం చేయాలి. ఏదైనా వార్త వినగానే అయ్యో వాళ్ళ కోసం కన్నీళ్ళు కాచాలి, వాళ్ళ కోసం ఏడవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఆదుకోవాలి, సహాయం చేయాలి. ఆర్థికంగా కానీ పరిస్థితిని బట్టి సహాయం చేసే మనసు ఉందా నీకు? 5వది, ఏది ఆశించకుండా నాకు కృప దొరికింది చాలు, నేనేం ఆశించను, నాకు స్థానం వద్దు, స్థితి వద్దు, నాకేం వద్దు, పేరొద్దు, నాకు బంగారం వద్దు, నా మొహానికి ఇదే ఎక్కువ, నాకు కృప దొరికిందని తృప్తిగా బ్రతుకుతున్నావా? ఈ 5 లక్షణాలలో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, అంచెలంచెలుగా అభివృద్ధిస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. నీ తర్వాత తరాలకు కూడా ఆశీర్వాదం వెళ్తుంది. ఒకవేళ 5 లక్షణాలు లేక రివర్స్లో ఉంటే శాపం వస్తుంది. నన్ను అపార్థం చేసుకోవద్దు, తరతరాలకు శాపం వెళ్ళిపోద్దండి. కళ్ళు మూసుకొని, ప్రభువా గుడ్డితనంలో ఉన్నాను, వాక్యం ద్వారా వెలిగించారయ్యా, ఈ 5 లక్షణాలు లేవయ్యా, పూర్తిగా రివర్స్లో ఉన్నాను, మీకు విరుద్ధంగా నడుస్తున్నాను, మీకు శత్రువుగా మారిపోయానయ్యా, ద్వేషంతో నిండిపోయాను తండ్రి, మనసులో పగ, కోపం, ప్రతీకారం, ఎవరైనా దొరికితే నన్ను బాధపెట్టిన వాళ్ళు చంపేంత కోపం అయ్యా, ఎవరికి సహాయం చేయబుద్ధి కాదయ్యా, కఠినం అయిపోయింది మనసు, చచ్చిపోయింది మనస్సాక్షి, జాలి దయ అనేది నా జీవితంలో లేకుండా పోయిందయ్యా. తగ్గింపు అంటేనే ఇష్టం ఉండదు, చేయి జాపడం అంటే ఇష్టం ఉండదు, తగ్గించుకోవడం అంటే చిరాకు ప్రభు. నాకు అహంకారం, గర్వం ఇష్టం, హెచ్చించుకోవడం మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో హెచ్చించుకోవడం అంటే చాలా ఇష్టం ప్రభు. ప్రతిదానికి ఆశిస్తానయ్యా, ప్రతి విషయంలో ఆశిస్తాను, చిన్నదానికి కూడా. ఏంటి ఈ మధ్య దైవజనుడు మారిపోయాడు, నా గురించి చెప్పట్లేదేంటి, నా గురించి ఎవరు చెప్పట్లేదేంటి, నా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదేంటి? ఆశించే మనసు అయ్యా నాది. నేను ఎలా ఆశీర్వాదం పొందుకుంటాను? ఈరోజు నాకు క్లారిటీ వచ్చింది ప్రభు. ఈరోజు నాతో మీరు సూటిగా మాట్లాడారు. అయ్యో ఎంత భ్రమలో ఉన్నానయ్యా, ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నానయ్యా, అయ్యో నన్ను క్షమించండి, అయ్యో నేను నశించిపోతున్నానని చెప్పగలవా? నన్ను కాపాడండి అయ్యా. ఈ 5 మంచి లక్షణాలు నాలో దయచేయండి ప్రభా. నాలో ప్రేమను పెట్టండి తండ్రి, క్షమాగుణం పెట్టండి అయ్యా. అయ్యా సహాయం చేసే మనసు, తగ్గించుకునే మనసు, ఏది ఆశించకుండా ఉండే మనసు కావాలి. ఈ 5 నాకు సహాయం చేయండి. నేను అనుకున్నాను అబ్రహాంలో ఒకటే నచ్చిందేమో, అందుకే
అంత ఆశీర్వదించాలనుకున్నా కానీ ఇన్ని నచ్చినాయి అనుకోలేదు. అబ్రహాంలో భక్తితో పాటు వ్యక్తిత్వం ఇంత నచ్చింది అనుకోలేదు మీకు ప్రభువా. అయ్యా, ఇంతకాలం భక్తే గొప్పదనుకున్నాను, భక్తి ఉంటే చాలనుకున్నా, వ్యక్తిత్వం ఎలా ఉన్నా దేవుడు అడ్జస్ట్ అయిపోతారనుకున్నాను, కానీ పిచ్చితనం ప్రభువా. అయ్యా, భక్తి కంటే వ్యక్తిత్వం ఇంపార్టెంట్, వ్యక్తిత్వంతో భక్తి చేయాలని ఈరోజు నాకు క్లారిటీ వచ్చింది. దీనుల ప్రార్థన ఆలకిస్తానన్నారు, అహంకార ప్రార్థన మీరు ఆలకించని చెప్పేశారు. నీతిమంతుల విజ్ఞాపన మాత్రమే బలమైందని చెప్పారు అయ్యా బైబిల్లో. దీనులు మొరపెడితే నేను ఆదుకుంటానని చెప్పారు. ప్రతి విషయంలో మీరు వ్యక్తిత్వాన్ని ముందు పెట్టి మరీ చెప్పారు అయ్యా వచనాల్లో. మీకు విరుద్ధంగా జీవిస్తున్నా, మీకు నచ్చని లక్షణాలు నాలో ఉన్నాయి, నా వ్యక్తిత్వం మీద నాకే చిరాకు వస్తుంది. ఈరోజు వాక్యం అయిన తర్వాత ప్రభు పశ్చాత్తాపం దయచేయండి, మార్పు దయచేయండి, మార్చుకునే మనస్సు వండి, నాకు సరి చేసుకునే మనస్సు వండి. నేను ఎప్పటికీ ఆశీర్వదించబడ్డాను ఈరోజు నాకు అర్థమైపోయింది తండ్రి. 5 లక్షణాల్లో ఒకటి కూడా నాకు లేదయ్యా, ఒక్కడు కూడా లేదు. అబ్రహాం అందరి దగ్గర తగ్గించుకున్నాడు, అందరినీ ప్రేమించాడు, అందరినీ క్షమించాడు, అందరికీ సహాయం చేశాడు, ఎవరి దగ్గర ఏది ఆశించకుండా బ్రతికాడయ్యా. అందుకే మీకు స్నేహితుడయ్యాడు, ప్రపంచానికి మాదిరి అయ్యాడు, మాకు విశ్వాసులు తండ్రి అయ్యాడు. మహోన్నతుల తండ్రి, ప్రేమస్వరూపుని యేసు ప్రభువు వాక్యమై ఉన్నది, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రం, ఉదక స్నానం చేయించినందుకు మీకు స్తోత్రం ప్రభు. ఈ వాక్యం మా హృదయాల్లో భద్రపరచుకొని వాక్యానుసారం జీవించే కృప నాకు మాకు అనుగ్రహించమని అందరం మీ గాయపడి అస్సలుగా అప్పగించుకుంటూ వేసే పరిశుద్ధమైన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.